సంగమేర్ నుండి వచ్చిన రాధాబాయి తాను కోరకనే సాయి తనకు ఉపదేశమిస్తే కానీ అంతవరకు అన్నం తిననని నిశ్చయించుకుంది. మూడవ రోజు ఆమెకు ఏదైనా హితం చెప్పమని సాయిని కోరాడు శ్యామ. బాబా ఆమెను పిలిపించి ఇలా చెప్పారు: అమ్మ, వ్యర్థంగా నిన్ను నువ్వు బాధించుకోకు. నా వృత్తాంతం విను, నీకెంతో ఉపకరిస్తుంది. నా గురువు గొప్ప యోగి, దయామయుడు. వారి నుండి ఉపదేశం ఆశించి 12 సంవత్సరాలు సేవించాను. కానీ ఆయన నాకే మంత్రము ఉపదేశం ఇవ్వలేదు. నా తల బోడి చేయించి 2 పైసలు దక్షిణ కోరారు. ఆయన కోరినది ధనం కాదు, మొదటి పైసా నిష్ఠ, అంటే స్థిరమైన విశ్వాసం. అది సమర్పించాను. ఆయన కోరిన 2వ పైసా సబూరి, అంటే సంతోషం, పట్టుదలతో కూడిన ఓరిమి. అది సర్వ పాపాలను కష్టాలను తొలగించి విజయాన్నిస్తుంది. పూర్ణ విశ్వాసము ఓరిమి కలిగిండు గురువే దైవం, ఆయనే సర్వము సమకూర్చగలడు అని ఉపదేశం ఇచ్చారు ఆమెకి.